మాది 5th గ్రూప్ అండి. మాకు వచ్చిన కేసు పరిశీలన, రవి అనే వ్యక్తి తన వద్ద ఉన్న అన్ని రకాల నెంబర్లకు మిస్డ్ కాల్స్ ఇస్తూ ఉండేవాడు. అలా మిస్డ్ కాల్స్ ఇస్తూ వారి నుండి ఒక అవసరాన్ని మరియు అవకాశాన్ని సమకూర్చుకునేవాడు. మళ్ళీ ఎవరైనా తిరిగి మిస్డ్ కాల్ ఇచ్చినప్పుడు తనే కాల్ చేసి మాట్లాడుతూ వారి మాటలను బట్టి వారి వయస్సును అంచనా వేస్తూ మీ గొంతు బాగుంది మరియు మీరు మాట్లాడితే చాలా అందంగా కనిపిస్తున్నారని చెప్తూ సంభాషణ కొనసాగించేవారు. అలా అమ్మాయిలు మరియు మహిళలు ఇష్టంగా మాట్లాడేవారు ఉంటే అతనే మళ్ళీ మళ్ళీ కాల్ చేసి మాట్లాడుతుండేవాడు మరియు వారికి మాయమాటలు చెప్పి మంచి అభిప్రాయాన్ని కల్పించడం ద్వారా వారిని పూర్తిగా నమ్మించేవాడు. ప్రశ్న 1, సాంకేతిక పరిజ్ఞానం అంటే టెక్నాలజీ ఉపయోగించి అమ్మాయిలను మోసం చేయడానికి వాడినటువంటి వివిధ రకాలు మార్గాలేవి? అందరికీ నమస్కారం అండి. దీంట్లో వచ్చేసి మొబైల్ ఫోన్స్ ద్వారా మిస్ కాల్స్ ఇచ్చేసి వాళ్ళ నుంచి తీయగా మాట్లాడి ఎవరైతే వాళ్ళకి స్పందిస్తారో వాళ్ళ యొక్క డీటెయిల్ తీసుకొని ఆ విధంగా చేసేవాడు. ఎవరిని మరియు ఎటువంటి వ్యక్తులను లక్ష్యంగా పెట్టుకున్నాడు? అమ్మాయిలను మరియు మహిళలని. ఇది జరగకుండా ఉండడానికి నీవు సూచించే ముందు జాగ్రత్త చర్యలు ఏమిటి? అపరిచిత వ్యక్తుల నుంచి వచ్చే కాల్స్కు వారు స్పందించకూడదు. వారికి తెలియని నెంబర్ల నుంచి కాల్స్ వచ్చినట్లయితే వారు తీయగా మరియు చాకచక్యంగా మాట్లాడేవారు వాళ్ళ మాయలో పడకుండా వీరు వెంటనే పోలీసు వారికి 100కు కాల్ చేసేసి విషయాన్ని తెలియపరిచి వాళ్ళని పోలీసు వాళ్ళకి పట్టేయాలని సూచించాలి. ఓకే, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ మేడం అందరికీ.